శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం ఇది ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని 48వ ప్రసంగం. మానవుడి నిత్యాన్వేషణ. మొట్టమొదటి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం ఎన్సినీటస్, కాలిఫోర్నియాలో ఫిబ్రవరి 16, 1941న ఈ ప్రసంగం ఇవ్వబడింది. బయట ఉన్న పువ్వులు అంటే ఎన్సినీటస్లోని మొట్టమొదటి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ గోల్డెన్ లోటస్ మందిరం చుట్టూరా ఉన్న అందమైన ఉద్యానవనాలు ఎంతో అందంగా ఉన్నాయి. కానీ వాటి వెనుక ఇంకా ఎంతో సుందరమైన ఉద్యానవనం ఉంది. అది ఎంతో సుసూక్ష్మము. మొదట్లో దాన్ని తెలుసుకోవడం ఎంతో కష్టమైనప్పటికీ ఆధ్యాత్మిక నేత్రపు ద్వారం గుండా మీరు లోపలి తలంలోకి చొచ్చుకోగలిగితే మీరు దాన్ని కనిపెట్టగలుగుతారు. ఈ ఆధ్యాత్మిక నేత్రం అన్నదానికి ఫుట్నోట్స్లో మొదటి మధ్యలో ఉన్న భూమధ్య కేంద్రంలో ఉన్న ఒంటి కన్ను ద్వారా మానవుడు స్థూలమైన భౌతిక విశ్వానికి వెనుక ఉన్న సూక్ష్మ కారణ ప్రపంచాలను చూస్తాడు అని వివరణ ఇవ్వబడింది. ఏ పువ్వు కన్నా ఇంకా తీయనైన, సుగంధభరితమైన, మృదువైన భావాలున్న, శ్రేష్టమైన గుణాలున్న ఆ ప్రాంతంలో, ఆ ఉద్యానవనంలో నేను జీవిస్తున్నాను. అక్కడ నా మనస్సునే తుమ్మెద నిరంతరాయంగా భగవంతుడి సాన్నిధ్యం అనే తేనెను రోలుతూ ఉంది. మనం మన ఏకాగ్రతను లోపలికి మళ్లించి ఇంకా ఇంకా మనలో ఉన్న ఆ అగోచర ప్రదేశంలో జీవిస్తుంటే మన ఆత్మ లక్షణాలు ప్రత్యేకమైన రూపాలను సంతరించుకుంటాయని మనం కనుగొంటాం. ప్రతి సాక్షాత్కారము మనం ఈశ్వరుని వర్ణనాతీతమైన మాధుర్యాన్ని గ్రహించే ఒక కిటికీ వంటి. కేవలం ఒక్క ధ్యానంలోనే భగవంతుడి అన్వేషణ అంతా ఉందని అనుకోవద్దు. మీ లోపలి గ్రహింపు సామర్థ్యం తగినంత గాఢమైతే ఆలోచనలలోనూ చేతనలోనూ మీరు వ్యక్తం చేసే ప్రతి మంచి గుణం ద్వారా దాగున్న భగవద్ సాన్నిధ్యపు అమృతాన్ని మీరు ప్రతిఫలంగా పొందుతున్నారు. మనం ఆధ్యాత్మిక నేత్రపు ద్వారం గుండా పయనిస్తున్నప్పుడు మన లోపల మనం ఈ విశ్వాన్ని అంతటినీ సృష్టించిన ఆ మేధావంతమైన ప్రాణశక్తి కర్మాగారాన్ని చూస్తాం. మన లోపలికి దృష్టి లగ్నం చేయలేకపోవడం వల్ల ప్రకృతిలో ఉన్న అగోచర పరమాత్మ గుర్తులను చూసి మనం దిగ్భ్రాంతి చెందుతాం. మనం భగవంతుడు చేసిన వాటిని చూస్తున్నాం. ఆయన పేరు పువ్వుల్లోనూ, ఆకాశంలోనూ, ప్రతి దానిలోనూ రాసే ఉంది. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. మానవులుగా మనం ఎంతో సౌభాగ్యవంతులం. ఎందుకంటే భగవంతుడు సృష్టించిన వాటన్నింటిలోకి మానవుడు ఒక్కడికే ఆయనను అన్వేషించడానికి, ఆయన కనుక్కోవడానికి, ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయన నిశ్శబ్ద భాషను అర్థం చేసుకోవడానికి కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. సఫలవంతమైన జీవితం ఏది? అన్ని రకాలైన ఆట వస్తువులు. బహుశా ఒక బొమ్మకారు ఉండటం సాఫల్యంగా ఒక పిల్లవాడు ఊహిస్తాడు. ఒక పేద పిల్లవాడు తనకే గనక అనేక బొమ్మలుంటే ఎంత సంతోషంగా ఉంటానో అని అనుకుంటాడు. మరొక వైపున ఒక గొప్పింటి బిడ్డ ఆట వస్తువులను చూసి విసిగిపోయి ఉండొచ్చు. అతడి మనసు అశాంతిగా ఉండవచ్చు. కాలం గడుస్తున్న కొద్దీ గొప్పింటి పిల్లవాడిని సంతోషపరచడం చాలా కష్టం కావచ్చు. ఎందుకంటే అతడు ఇప్పటికే అనేక వస్తువులు కలిగి ఉన్నాడు. వయస్సు వచ్చాక చిన్నతనపు కోరికలను చూసి మనం నవ్వుకుంటాం. ఎవరికి తెలుసు, మనం ఇప్పుడు కోరుకుంటున్నది ఏదైనా మన జీవిత స్వప్నాలను సాకారం చేస్తుందని మనం అనుకుంటున్నది ఒకరోజు మనకు పెద్దగా విలువలేనిది కావచ్చునేమో. ఇది నిజం అని నేను తెలుసుకున్నాను. భావోద్రేకాలతో
మత్తెక్కాలని నేను కోరుకోవడం లేదు. లక్ష్యం లేకుండా మూర్ఖపు విషయాలను కోరుకునే ఇతరులను చూశాను. ఇంకా నేను మరింత ముందుకు చూస్తున్నాను. మనం గనక కొద్దిగా ముందు చూపుతో చూడగలిగితే మనంతట మనమే మనం కోరుకునే చాలా వస్తువులు మనకి నిజంగా సంతోషాన్ని ఇవ్వలేవని గమనిస్తాం. జీవితపు ప్రధాన అవసరాలైన కూడు, గుడ్డ, నీడ, ఆరోగ్యం కలిగి ఉండటానికి సఫలత అవసరం ఉంది. కొంత మేరకైనా ఇవి లేకపోతే మీరు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కనీస అవసరాలైన మీరు కోరే సౌకర్యాలను, ఆనందాన్ని పొందగలిగి ఉండాలి. ఒకరు ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఆదర్శవంతులైనప్పటికీ కొన్ని ప్రాథమిక భౌతిక అవసరాలు ఈ శరీర మందిరాన్ని నిలిపి ఉంచటానికి తీర్చుకోవలసిన అవసరం ఉందని అందరూ గ్రహిస్తారు. ఈ మందిరాన్ని అతడు పోషించుకోకపోతే అతడు దేనిలోనూ సాఫల్యాన్ని పొందలేడు. సంతోషం అన్నది మన మనస్సు సొంత సృష్టి. నిజమైన సఫలత ఏమిటి? ఈ జీవితంలో మీరు కోరుకున్న వాటిని అన్నింటినీ మీరు పొందగలిగినా చిట్ట చివరికి ఏ విధంగా అయినా మీ భ్రమలు తొలగిపోయి విశ్లేషించడం ద్వారా నేను గమనించింది ఏమిటంటే, దేని నుండైనా నేను పొందిన సంతోషాన్ని నా మనస్సు దానికి ఇచ్చింది. నేను గనక నా దృష్టిని మరల్చినట్లయితే ఏ విషయానందమైనా మాయమైపోతుంది. ఆ విధంగా సంతోషం అన్నది లోపల ఉండేది, ఒకరి సొంత మనస్సు చేసే భావన. మీరెంతో విలువిచ్చే అందమైన వస్తువు మీ కళ్ళ ముందే ఉన్నప్పటికీ మీ ఆలోచనలు, మీ మనస్సు దాని మీద లేనప్పుడు అది మీ నుంచి అదృశ్యమవుతుంది. మీరు మీ మనస్సును దాని మీద ఉంచినప్పుడు మాత్రమే మీరు దాని చక్కదనాన్ని గ్రహిస్తారు. కాబట్టి మనం వెతికే ఆనందం అంతా మనలోనే ఉంది, మనకు బయట కాదు అని అనడం సహేతుకం అవుతుంది. మనం మన ఆనందాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఒక వ్యక్తికి చిన్న ఇల్లు ఉంది. అతడు అంటాడు, నేను దాన్ని రాజభవంతి కన్నా ఎక్కువగా ఆనందిస్తాను. మరొకరికి ఒక రాజభవంతి ఉండొచ్చు, కానీ అందులో అతడు ఆడంబరంగా లేని తన కుటీరాన్ని చూసి ఆనందం పొందే ఇంకో వ్యక్తి మాదిరిగా తాను అంత ఆనందం పొందకపోవచ్చు. సాఫల్యానికి, సంతోషానికి రహస్యం మీ లోపలే ఉంది. మీరు సాఫల్యాన్ని, సంపదను బాహ్యంగానే పొంది ఆంతరికంగా పొందకపోతే మీరు నిజంగా సాఫల్యవంతులు కాదు. సంతోషంగా లేని ఒక కోటీశ్వరుడు సాఫల్యవంతుడు కాదు. మీకు 1 కోటి రూపాయలు ఉంటే మీరు సాఫల్యవంతులు కారని కాదు నేననే దానికి అర్థం. మీరు గొప్పవాళ్ళైనా పేదవాళ్ళైనా జీవితం నుంచి మీరు ఆనందాన్ని పొందగలిగితే మీరు నిజంగా సఫలత పొందినవారు. క్షణకాలం మాత్రమే నిలిచి ఆ తర్వాత మిమ్మల్ని పశ్చాత్తాపంతో వదిలేసే ఆనందాలే కావు. నిజమైన సఫలతలో దేన్నైనా సాధించినప్పుడు మీరు పొందిన మొదటి ఉత్సాహం మాసిపోయినప్పటికీ తీరిన ఆ సంతృప్తి జ్ఞాపకాలు ఉంటాయి. మీ జీవితంలో మీరు చేసిన మంచి పనులన్నీ మీ జ్ఞాపకాలలో ఎప్పటికీ ఒక ఆనందంగా నిలిచే ఉంటాయి. మీరు సాధించిన నిజమైన సాఫల్యాలు అవే. అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండటం నిజమైన సఫలత. సఫలత అనేది అంత సులువైన విషయం కాదు. మీ దగ్గర ఉన్న డబ్బు, వస్తు సంపద ద్వారా మాత్రమే అది నిర్ణయించబడదు. సఫలతకు ఇంకా ఎంతో లోతైన అర్థం ఉంది. ఏ మేరకు మీ అంతఃశాంతి, మనోనిగ్రహం అన్ని పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఆనందంగా ఉండేలా చేస్తాయో వాటి ద్వారా మాత్రమే మీ సఫలతను కొలవవచ్చు. అది నిజమైన సఫలత. మీరు మీ లోపలికి చూసుకున్నప్పుడు మీ చైతన్యం తేటగా ఉండి, మీ వివేకం అసూయారహితమై, మీ సంకల్పం దృఢంగా ఉండి, అయినప్పటికీ మార్చుకోవడానికి వీలుగా ఉండి, మీ విచక్షణ బలంగా ఉండి, మీకు అవసరమైన, మీరు పొందడానికి అర్హమైన,
మీరు అనుకునే వస్తువులను కోరుకున్నట్టుగా మీరు పొందగలిగినప్పుడు మీరు సాఫల్యవంతులు. ఒక పిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్న వస్తువులతో మీరు ఆనందం పొందేవారు. కానీ ఇప్పుడు అనేక ఇళ్ళు, కార్లు సొంతం అయితేనే మీరు ఆనందంగా ఉండగలరని, వాటిని కలిగి ఉన్న వాళ్ళు నిజంగా ఆనందంగా లేరని విషయం మీరు చూస్తున్నప్పటికీ అనుకుంటున్నారు. నిరాడంబరమైన జీవితం, ఉన్నతమైన ఆలోచన విధానం తృప్తినిస్తాయి. బాహ్య విషయాల మీద దృష్టి లగ్నం చేయడం కన్నా మీ మనసును భావనా తలంలో ఉంచటం మీకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఎక్కువగా తమ ఇళ్లను, సంపదలను, బట్టలను జాగ్రత్తగా చూసుకోవడంలోనే మనసు లగ్నం చేసేవాడు నాగరికులని అవసరంగా చెప్పలేము. మీరు ఒక కుక్కకు బట్టలు వేయవచ్చు, కానీ అది దాన్ని నాగరికంగా చేయలేదు. మనిషికి కుక్కకు మధ్య ఉన్న తేడా ఏమిటంటే మానవుడు ఇచ్ఛానుసారంగా తన చేతనను, స్వభావాన్ని మార్చుకోగలడు. అతడు తన లోపలికి గాఢంగా పరమాత్ముడున్న చోటికి చొచ్చుకుపోగలడు. కానీ కుక్క అది చేయలేదు. మానవుడి ప్రేమ అన్నింటినీ అధిగమించేది. మనం మరణించినప్పుడు మనను గురించి కుక్క కొద్ది కాలం కొన్ని సందర్భాలలో అది మరణించేదాకా చింతించవచ్చు. కానీ మానవ స్నేహితులు మనని ఎన్నడూ మర్చిపోలేరు, వాళ్ళు మర్చిపోవాలని కోరుకుంటే తప్ప. కాబట్టి మానవ జాతికి ఇతర జీవుల కన్నా అనేక అద్భుతమైన అనుకూల పరిస్థితులున్నాయి. మానవుడి పురోగమన పరిణామక్రమం ఆలోచన శక్తిలో ఉంది. మానవుడిగా ఆలోచనా శక్తి ద్వారా మీరు మీ గొప్పదైన పరిణామ పురోగతిని సాధించగలరు. మీ మనస్సును అభివృద్ధి చేసుకోవడానికి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించండి. రాత్రింబవళ్ళు ఇంటి పనులతోనూ లేదా ఇతర సృజనాత్మకం కాని పనులు చేయడం కన్నా కొద్దిసేపు చదవడం అన్నది మెచ్చుకోదగినది. మీ జీవితాన్ని అనాలోచితంగా కాకుండా ప్రణాళికాబద్ధంగా గడపండి. కానీ మరి అతిగా క్రమపద్ధతిలో మీ సమయాన్ని గడిపే స్వభావం మీదైతే ఆ అతి నుంచి కూడా దూరంగా జరగండి. జీవిత ప్రతి మార్గంలోనూ సంతులత అనేది అవసరం. మీ రోజువారీ పనిని ఇంకా ఇతర వచ్చిపోయే పనులను మాత్రమే ఆలోచించడానికి మీ మనసును ఉపయోగించడానికి బదులుగా, లేదా సోమరిపోతు మనస్సుతో మీ సమయాన్ని వృధా చేయడానికి బదులుగా మీరు కొద్ది సమయాన్ని ఉపయోగపడే పఠనంలో పెట్టండి. మీ చేతిలో విలువైన పఠనా సామగ్రిని ఉంచుకొని మీ ఖాళీ సమయాల్లో వాటిని చదవండి. కొంచెం విజ్ఞాన శాస్త్రం, కొంచెం చరిత్ర, తత్వశాస్త్రం, జీవిత చరిత్రలు, ప్రయాణాలకు సంబంధించినవి, ఇలా విభిన్నమైన పుస్తకాలను మీ మనస్సును విస్తరింపచేసి ప్రేరణనిచ్చే ఏ పుస్తకాలైనా చదవడం ఎంతో ప్రభావవంతమైనది. పుస్తకాలు మీ ప్రియ నేస్తాలు కాగలవు. మీరు ఎంచుకున్నవి శ్రేష్టమైనవి అయితే వాటి నుంచి మీరెంతో ప్రయోజనం పొందుతారు. ఎమర్సన్, మిల్టన్, ప్లేటో లేదా కొంతమంది గొప్ప మహాత్ములు రాసిన వాటి గురించి మొట్టమొదటిసారి మీరు చదివినప్పుడు మీరు అర్థం చేసుకోవటం కష్టంగా అనిపించవచ్చు. కానీ కొద్ది సమయం గడిచాక వాళ్ళు ఏం రాశారనే దాని గురించి మీరు ఆలోచిస్తున్నారని మీరే కనుగొంటారు. ఏదో కొంత పొందినట్టుగా మీరు అనుభూతి పొందుతారు. ఎందుకంటే జ్ఞానులందరూ తమ జ్ఞానాన్ని అనంత భాండాగార గృహమైన భగవంతుడి నుంచే పొందారు. లేకపోతే అలాంటి భావనలు మీ ఒక జీవిత కాలంలో మరింక రాకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ చాలా మంది ప్రజలు ఎప్పుడూ చదువుతూనే ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు ఏం చదివారో మీకు చెప్పలేరు. ఒక పుస్తకాన్ని చదివే అత్యుత్తమ మార్గం ఏమిటంటే దాని గురించి విశ్లేషించటం. అది మీ జీవితానికి ఏ విధంగా వర్తిస్తుందో చూడండి. వివేచన చేయడం నేర్చుకోండి. మీరు చదివిన ప్రతిదాన్ని గుడ్డిగా అంగీకరించకండి. మీ మనస్సు పెట్టే పరీక్షలను అది అందుకోవాలి.
ఉపయోగం పొందడానికి మీరు ఆలోచించటానికి పుస్తకాలు కారణం అవ్వాలి. అవి గనక అలా చేయగలిగినట్లయితే మీ మనసు అభివృద్ధి చెందుతుందని మీరు తెలుసుకుంటారు. జ్ఞానాన్ని సూటిగా పరమాత్ముడి నుంచే పొందండి. చదవడం కానీ ధ్యానం చేయడం కానీ చేయని ప్రజలు కేవలం బాహ్యంగా మాత్రమే జీవించేవారు. లోతైన అవగాహనను పెంపొందించుకోలేరు. ధ్యానం అన్ని ఆలోచనలను తట్టి లేపే ఆ శక్తితో సూటిగా మనం అనుసంధానం అయ్యేటట్లు చేస్తుంది. సర్వోత్తమమైన ఆ శక్తిని తాకడమే ధ్యానం. ఒక మానవుడిగా మీరు గనుక చదవకపోతే మీకు మీరు అన్యాయం చేసుకుంటున్నారు. కానీ ధ్యానం చేయడం ఇంకా మంచిది. నాకు చదవాలని ఇష్టం ఉంది, కానీ 2 పేజీలు పూర్తి చేయకముందే ఏదో విషయానికి హాజరు కమ్మని కబురొస్తుంది. కాబట్టి నేను చదవడం వదిలేశాను. ధ్యానం చేయడం ఇంకా ఎక్కువ లాభకరమని నేను కనుగొన్నాను. నేను గాఢంగా లోపలికి పోగానే దేదీప్యమానమైన ప్రకాశాలు కనబడతాయి. గొప్ప ఆనందం వస్తుంది. ఆ ఆనందం రోజంతా నాతోనే ఉంటుంది. నా అనుభవం అటువంటిది. నిత్య నవీన ఈశ్వరానందంతో అనుసంధానంలో ఉండే అందరి అనుభవం అటువంటిది. మీ సమయాన్ని వృధా చేయకండి. భగవంతుడు మీరు సమమనస్కులైన వ్యక్తిగా ఉండాలని కోరుతాడు. మీ జీవితం అసంతులనం కావడానికి మీరు అనుమతించినట్లయితే విశ్వ నియమం ద్వారా మీరు శిక్షింపబడతారు. సాదాగా జీవించండి. ప్రతిరోజు శారీరక వ్యాయామం చేయండి. మేలు చేసే పుస్తకాలను చదవండి. రోజువారీ ధ్యానపు అలవాటును చేసుకోండి. మీరు గనక ధ్యానం చేసినట్లయితే మీరు ఇంతకు ముందు ఎరిగిన దానికన్నా ఎంతో ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. లోపల నుంచి జ్ఞానమంతా మీకు ఇవ్వబడుతుంది. నా జీవితం ఆ విధంగానే గడిచింది. 20 ఏళ్ల కిందట నేను అమెరికా వచ్చినప్పటి నుంచి 20 పుస్తకాలు కూడా నేను చదవలేదు. ఆ వాస్తవానికి నేను గర్వపడటం లేదు. ధ్యానం ద్వారా పరమాత్ముడి చేతన గనక నాకు లేకుంటే నేను పూర్తిగా అజ్ఞానిగా ఉండేవాడిని. నేను ఒక పుస్తకం వైపు చూడగానే ఆ పుస్తకంలో ఉన్న సత్యాలన్నీ భగవంతుడి నుంచి అప్పటికే నాకు అందాయని నేను గ్రహిస్తాను. ఆలోచనలు, సత్యాలు అన్నీ పరమాత్మ నుంచే వచ్చాయి. మీరు గనక ఆయనతో అనుసంధానం పొందితే ఆయన జ్ఞానాన్ని సూటిగా పొందుతారు. కాబట్టి ఉపయోగం లేని పనులలో సమయం వృధా చేయడం కన్నా మంచి పుస్తకాలను చదవండి. కానీ అంతకంటే ఉత్తమంగా ధ్యానం చేసి మీ మనస్సును తుది సత్యమైన భగవంతుడి మీదే నిలిపి ఉంచండి. మానవుడి నిత్యాన్వేషణ అనే ఈ ప్రసంగంలోని మొదటి భాగం ఇంతటితో ఆపుదాం. మనసులోని మర్మములు తెలుసుకో, మనసులోని మర్మములు తెలుసుకో, మనసులోని మర్మములు తెలుసుకో, మనసులోని మర్మములు తెలుసుకో. మరగదాగనా మనసులోని మర్మములు తెలుసుకో, రక్షక